శంకరనారాయణ గారు తోటి ఉపాధ్యాయుడు మరియు బాలబాలికలు అంటే అప్పుడు మీకు బాలబాలికలే, మాకు ఇప్పుడు బాలబాలికలే. మీరేం పెద్దోళ్ళు కాదు, మా లెక్కలు అనుకోద్దండి. మై డియర్ స్టూడెంట్ అంతే దాని అర్థం. కాబట్టి ఇక్కడ ఈనాటి ప్రాశస్యాన్ని గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీరు ఏర్పాటు చేసుకునే ఫంక్షనే కాబట్టి ఇది మీకు బాగా తెలుసు. కాబట్టి ఈ శుభదినము మనం ఇక్కడ కలసడము, తర్వాత మీరు గ్రాండ్గా విజయవంతంగా అయినట్లేండి. వర్షం వస్తుంది, ఏమేమి అవుతున్నా అనుకున్నామే కాలేదు, బాగా విజయవంతంగా అయిపోయింది. ప్రతి ఒక్కరూ దీని విషయంలో చాలా కష్టపడి చాలా కాస్ట్లీగా కూడా ఈ ఫంక్షన్ని ఏర్పాటు చేసినారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో 30 ఏళ్ళు చదువు చెప్పిండే వాళ్ళు మీరు ఇంతమంది గుర్తుపట్టుకొని దీన్ని ఇంత గ్రాండ్గా చేయడమే గొప్ప విశేషమే. ఇంకా దీంట్లో నా గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. నేను ఈ ఊరోనే, మీకు అందరికీ తెలుసు. అంతే. తర్వాత ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమంటే, పిల్లలంతా పర్వాలేదు, ఈ బ్యాచ్లో ఎక్కువ మంది ఇదంతా మంచి పోస్టుల్లోనా ఐటీలో అంటే ఒకడు అంటాడు, ఇంకోటి ఏదో బీటెక్ అంటాడు, ఇంకోటి ఏదో ఇన్ఫర్మేషన్ అంటాడు, ఇంకోటి డాక్టర్, అంతా పెద్ద స్టేషన్లో ఉండదు. చాలా సంతోషమైంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను. ఇక్కడ మన విశ్వనాథ్ రెడ్డి హీ సేవ్డ్ మై లైఫ్. అతను నిజంగానే నా ప్రాణాన్ని కాపాడినాడని నేను అనుకుంటున్నాను, నా మనసు. ఎందుకంటే అది ఏదో నాకు బాగలేనప్పుడు నేను ఆయన దగ్గర పోవడము, ఏదో నాకు ఏదో అనుమానంగా ఉంది సార్ అనడము, ఏదేదో చూడడము, దాన్ని మనము సరైన టైంలో డయాగ్నైజ్ చేయడము. విశ్వనాథ్ రెడ్డి ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ డాక్టర్, కొంచెం ఉండే డాక్టరే. నాకు విశ్వనాథ్ రెడ్డి గురువు అయినాడు. ఇంతకుముందు మేము గురువు అయినాము. ఇప్పుడు ప్రతిదీ నాకు ఏం కాళ్ళు ఏదన్నా ములుగుచ్చుకున్నా విశ్వనాథ్ రెడ్డి. అట్లా అయిపోయింది నా పరిస్థితి. రెండోది తెలిసిండేది మనకు ఆయన ఒక్కడే ఉన్నారు, ఇంకా ఉన్నారు నా క్లాస్మేట్లు వాళ్ళు ఉన్నారు. కానీ మనకు అనుకూలంగా ఉండేది విశ్వనాథ్ రెడ్డి. అది మాట్లాడే అనుకూలము, అది బేజా చేయడము, ఏదో నన్ను పని చేసుకోవడం, అది చేయడం, అంతే. అది పరిస్థితి. కాబట్టి విశ్వనాథ్ రెడ్డికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలా అని మనకంటే చిన్నపిల్లోడైనా పిల్లవానికి మనం రెస్పెక్ట్ ఇప్పైనా, ఆయన ఉద్యోగానికైనా, ఆయన దీనికి ఆయన అది ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేక అంటే నేను ఇంకో మాట చెప్పాలనుకున్నాను. మీలో ఎవరైనా వీలర్ సెక్షన్గా ఎవరైనా ఉండి పరిస్థితి బాగలేకపోతే ఏదో 10 మంది మీరు సాయం చేసి మనకు గొప్పవాడిని అంటే పెద్ద గొప్ప కాదు, కొంతవరకు సమాజంలో బ్రతికేదానికి అవకాశం మీరు కల్పించవచ్చు. మీరు బాగుండే వాళ్ళంతా కలిసి అదొకటి. కొంచెం హ్యుమానిటీతో ప్రయత్నాలు సమాజాన్ని, అంటే హ్యుమానిటీ అంటే ఏమంటారు సార్, హ్యుమానిటీ ఒకరికొకరు సహకరించుకొని ఉండాలని నేను చెప్పేది. ఎందుకంటే మీరనే కాదు, మీ ఫ్రెండ్స్ అనే కాదు, సమాజంలో మనం ఎవరు కనుకున్నా, ఎవరు ఆటోవాడు ఉన్నాడో ఆటోవాడు నా చేత కాదు, మూట అట్లా ఇంట్లో అట్లా తింటే లేదు సార్ మేము అట్లంతా చేసేది, మేము వీటికి ఎక్కువ చేసేది అంటే మిగతా మంది మాకు సంబంధం లేదంట. ఇప్పుడు ధన్యవాడు, ఇప్పుడు కూడా ఉంటారు. కాబట్టి అది హ్యుమానిటీ అనిపించుకోవాలి. చేతనాయ వాళ్ళు ఉంటారు, ముసలి ఉంటాడు, ముసలమ్మ ఉంటుంది. నీ శక్తి కొద్దీ నువ్వు ఆ ఉద్యోగం చేస్తుంటే దాంట్లో నువ్వు దాన్ని సఫలీకృతం చేసుకోవాలి కదా. కాబట్టి ఎవరైనా అంతే, ఒక నర్స్ కానీ ఒక డాక్టర్ కానీ ఏదన్నా బాగలేదు అప్పుడు వాడిని దూరంగా పెడితే ఇంకా డాక్టర్ ఏం పని చేస్తాడు, ఏం చేసే కాయలు. వాళ్ళు జరగవలసిందే, వాళ్ళు చూడాల్సిందే, చేయాల్సిందే. అట్లా ఎవరెవరి వృత్తి వాళ్ళు సక్రమంగా చేయాలి. అది నా ఉద్దేశం. దాన్నే హ్యుమానిటీ అనేది. పక్కన వాళ్ళని గౌరవించాల. ఇవన్నీ పాతవే, ఎప్పుడు చెప్తా ఉండేటివే. ఏమో 30 ఏళ్ళు అయింది, ఇంకా అవుతున్నట్టు గుర్తు చేస్తాము. ఇంకా 10 ఏళ్ళు బాగా అట్లా ఉండాలని నా ఉద్దేశం. అందుకంటే రాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం
నమామి. ఎందుకంటే మనం మంగళతోపులో ఉన్నాం, కోదండరామస్వామి ఆలయానికి దగ్గరలో ఉన్నాం. ఆ కోదండరామస్వామి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరిపైన ఉండాలని చెప్పి అనుకుంటూ ఆ రామస్వామి యొక్క పద్యాన్ని చెప్పినాం. ఇలా వేదికను అలంకరించినటువంటి పెద్దలు మా ప్రధానోపాధ్యాయులు శంకరనారాయణ సార్ గారు, అదేవిధంగా నాతో పాటు ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు రామచంద్రరెడ్డి గారు, గోవిందరెడ్డి గారు, వెంకటేశయ్య, మహబూబ్ బాషా, శ్రీరాములు, కేశవమూర్తి, అందరికి కూడా నా యొక్క శుభాభినందనలు. అదేవిధంగా స్కూల్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి నరసింహారెడ్డి గారు, మాజీ సర్పంచ్ బాలచంద్రారెడ్డి గారు, నాకిన్నా చిన్నోడే ఉంటాడు రామచంద్రారెడ్డి. చిరుమత్తూరుకు వచ్చినప్పుడల్లా రామచంద్రారెడ్డి నాతో కలుస్తాడు, అన్ని విషయాలు చెప్తాడు. నేను ఎప్పుడూ వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతూ ఉంటాను. పెద్ద అబ్బాయి శివరామరెడ్డి, రెండో అబ్బాయి సత్యనారాయణ రెడ్డి, మూడో అబ్బాయి డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి. సార్ అంతా బాగున్నారు సార్, రాను సార్ పొలం ఊరికి అంటారు. ఒక్క విషయం చెప్పాలంటే లేపాక్షి నా పుట్టినిల్లు, కోడూరు నా మెట్టినిల్లు. ఎందుకంటే లేపాక్షిలో నేను 16 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసినాను. నిజంగా చెప్పాలంటే మా అమ్మగారి పుట్టినిల్లు లేపాక్షే, నేను పుట్టింది లేపాక్షిలోనే, కాబట్టి నా పుట్టినిల్లు లేపాక్షి. తర్వాత కోడూరుకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాను. ఈ కోడూరులో కూడా నేను 15 సంవత్సరాలు 83 నుంచి 98 వరకు ఇక్కడ పనిచేసినాను. అప్పుడు చాలా వాతావరణం బాగుండింది, మంచి ఉపాధ్యాయ మిత్రులు, విద్యార్థులు అందరూ బాగుండేవాళ్ళు. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పయ్య, జనార్దన్ రెడ్డి ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తారంటే అంతమంది విద్యార్థుల 92 నుంచి 97 వరకు 5 సంవత్సరాల కాలం పాటు ఈ పాఠశాలలో చదివినట్టు విద్యార్థుల యొక్క డేటా అంతా సేకరించినారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. విలేజ్ వై కంబాలపల్లి, మధురైపల్లి, కోడూరు, నర్రాడపల్లి, చిన్నపరెడ్డిపల్లి అని విధంగా రాసుకొచ్చినాడు. ఇంటికి రావడం, నాతో కలవడం, నాకు చెప్పడం, జనార్దన్ రెడ్డి వీళ్ళతో రావడం. అంతేకాకుండా ఎంసీ సోమశేఖర్ రెడ్డితో, విశ్వనాథ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడుతున్నారు. సార్ 14వ తేదీ ఆదివారం ఇక్కడ గెట్ టుగెదర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసినాం సార్, తప్పకుండా మీరు రావాలి సార్ అని ఆహ్వానం చేసినారు. తప్పకుండా వస్తానప్ప, అందరి మిత్రులను చూసినట్టు అవుతుంది, అందరినీ పలకరించినట్టు అవుతుంది అని చెప్పినారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం, అందరూ చూసిన తర్వాత నిజంగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంత అంకిత భావంతో పనిచేసింటే అంత గుర్తింపు ఉంటుంది, అంత గౌరవం ఉంటుంది అనేది మాకు తెలిసింది. మాకు జ్ఞాపకం ఉండుకున్నా పోని బయట ఎక్కడ నాకు కనబడితే సార్ నమస్కారం సార్ బాగున్నారా అంటే ఆ సంతోషానికి అవధులు లేవు. ఇక నా సొంత విషయంగా చెప్పుకోవాలంటే, నిజంగా చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాల్లో ఏ విధంగా నేను ఇతరులతో సంభాషణ చేయాలా, పెద్దవాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలా అనేటువంటి నాకు లోకల్గా ఎప్పుడేం వచ్చినా కూడా ఏమడిగినా ఏం ఫోన్ చేసినా కూడా మిత్రుడు వెంకటేశయ్య ఫోన్ చేస్తే ఏం స్వామి బాగుండవా, ఫోనే ఎక్కడయ్యా నీవు అంటాడు. ఆ ఫోను ఆపరేట్ చేసేటప్పుడు నాకు సరిగ్గా రాదు, కానీ స్మార్ట్ ఫోన్ పెట్టుకో ఉన్నాను. హలో అంటే హలో అంటారు. ఇది వాళ్ళంతా కొంచెం నేర్చుకుంటా ఉన్నాను. కాబట్టి మీ అందరినీ చూసిన తర్వాత నాకు చాలా సంతోషమైంది. మీరందరూ కూడా ఈ బ్యాచ్ విద్యార్థులందరూ కూడా వెల్ సెటిల్డ్, వెల్ ఎస్టాబ్లిష్.
చాలా సంతోషం. అదేవిధంగా నేను కూడా నా కుటుంబము, నాకు 2 ఆడపిల్లలు, పెద్దమ్మాయి చెన్నైలో ఉంది, పెద్దమ్మాయికి ఒక కూతురు కొడుకు, నా మనవరాలు పెద్ద మనవరాలు మేఘన అని, ఆ అమ్మాయి ఆయుర్వేదిక్ డాక్టర్గా పనిచేస్తుంది, బెంగళూరులో ఉంది. అబ్బాయి నా మనవుడు వచ్చేసి ఆదిత్య అని చెప్పి, ఆ అబ్బాయి వచ్చేసి లాయర్గా బెంగళూరులో బిఎంఎస్ కాలేజీలో చదువుతున్నాడు. ఇక రెండో అమ్మాయి బెంగళూరులో ఉంది, మాలతి అని. ఆ మాలతికి 2 ఆడబిడ్డలే. పెద్దమ్మాయి నాగాంశని, ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది, సిబిఎస్ సిలబస్. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ మనం రాసింది, అది పోస్ట్పోన్ అయిపోయింది. 21వ తేదీ మన నీట్ ఎగ్జామ్ ఉంది. భగవంతుని దయతో ఆ అమ్మాయికి నీట్ ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చి ఇచ్చేస్తే ఆమె కూడా విశ్వనాథుడి మాదిరిగా ఒక డాక్టర్ కావాలని చెప్పి ఆకాంక్ష నాలో ఉంది. ఇంకా చిన్నమ్మాయి మనవరాలు 8th క్లాస్ చదువుతా ఉంది. మేమంతా బాగున్నాం. నా తమ్ముడు ఉన్నాడు, నా తమ్ముడు బెంగళూరులో ఉన్నాడు. నా తమ్ముడు కూడా డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్లో ఏఓగా పనిచేసి అడ్మినిస్ట్రేషన్ రిటైర్డ్ అయ్యి బెంగళూరులో సెటిల్ అయినారు. నా తమ్ముడికి 2 కొడుకులు, నాకు 2 కుమార్తెలు. అందరూ కలుసుకొని ఉంటాం, బాగున్నాం. కాబట్టి నా యొక్క ఈ సంతోషాన్ని, నా కుటుంబ సంబంధాన్ని, నా బాంధవ్యాన్ని మీతో ఈరోజు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేస్తూ, మీరందరూ కూడా ఫ్యూచర్లో బాగుండాలని చెప్పి ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి మీ కుటుంబాలను కూడా మంచి ఉన్నత స్థితికి తీసుకురావాలని, మీ పిల్లలు మంచి ఉద్యోగాల్లో ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా నమస్కారాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. చేసిన పూర్వ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఈరోజు ఒక మంచి వాతావరణంలో కలిపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మన కోడూరు పంచాయతీకి ఒకప్పుడు హై స్కూల్ లేదు కాదు. చిలబుత్తూరు, కొడికొండ, బూదిలి మాత్రమే హై స్కూల్ ఉండేది. ఆ టైంలో నేను సర్పంచ్ అయ్యాను. సర్పంచ్ అయినప్పుడు వెంకటేశ్వరు వాళ్ళ ప్రోత్సాహంతో ఇక్కడ ఒక హై స్కూల్ తెప్పించాలని ప్రయత్నం చేశాను. అక్కడ కోడూరులో ఒక స్కూల్ వాతావరణము ఎలా ఉండేదంటే వాళ్ళకి తెలుసు. అక్కడే స్కూలు, అక్కడే మరుగుదొడ్లు, అక్కడే జనం పోయేది. స్కూలు ఆ కొట్టంలో ఉండేది. హై స్కూల్ కావాలంటే డబ్బు లేదు. అప్పుడు ఎన్టీ రామారావు పేరు ఒక 80,000 రూపాయలు శాంక్షన్ అయింది 2 రూములకు గాను. ఆ 80,000 రూపాయల్లో 75,000 రూపాయలు ఖర్చు చేసినట్టు వాళ్ళు రాసుకున్నారు. ఎందుకంటే అది వెళ్ళిపోతుంది బిల్డింగ్ అని, ఇంజనీర్లు క్లీన్గా. ఆ టైంలో ఎట్లా స్కూల్ తెప్పించాలా, ఎట్లా చేయాలంటే 75,000తో చేశారంటే మాకు తెలియదు. 2 రూములే కదా, 2 రూములు 75,000 అవుతుందిలే అనుకున్నాను. ఆ 2 రూములు మొదలుపెట్టాము. కింద డ్రెస్సింగ్ చేసి స్టోన్తో కట్టించాను. ఆ టైంలో 2 రూములు కడుతూ ఉంటే అది ఎంత అయింది అంటే లాస్ట్కి 20,000 ఆ టైంలో లాస్ట్ వచ్చింది. ఆ 2 రూములకి ఇంకా రూములు లేవు. 2 రూములు అయితే హై స్కూల్ కాదు కదా. దీనికి పర్మిషన్ వచ్చినప్పుడే కలెక్టర్ పర్మిషన్ ఇవ్వలేదు యాక్చువల్గా. కానీ ఆయన జేఈ గారు నీకు ధైర్యం ఉందా చేసేదానికి నేను సరే సార్ పర్మిషన్ అంటే మేము ఫైల్ కింద నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఇంత ఫైల్ అయినాయి కానీ పర్మిషన్ ఇవ్వలే కలెక్టర్. ఇది మనలో తోపు, ఆయన ఇచ్చేదానికి అధికారం లేదు. నేను ధైర్యంగా చెప్పాడు. ఎవరు ఏమన్నాడంటే నువ్వు చేస్తావా, నువ్వు బిల్డింగ్ కడతావా ధైర్యంగా. నేను ధైర్యంగా కడతాను సార్, ఎవరైనా రండి అడ్డం పర్వాలేదు నేను కట్టాలని ఆ ఫైల్ పారేశాను. కలెక్టర్ ఇంకా పోయినటువన్నీ ఎన్నికి వచ్చినాయి. వెంకటేశ్వరికి అన్నీ తెలుసు. పోవడము రావడము కాదు. పర్మిషన్ ఎవరికి ఇచ్చే అధికారం లేదు. ఆ టైంలో మేము ఆయన కోటయ్య సార్ అని ఇంజనీరు, ఏమి బాలచంద్రారెడ్డి చేస్తావా ధైర్యంగా, ఓఎస్ఆర్ నేను ధైర్యంగా చేస్తానని అయితే మొదలు పెడదాంలే అని చేసేసాను. ఆ 2 బిల్డింగుల్లో 20,000 లాస్ వచ్చింది ఎక్కల్లో. అంటే ఆ రోజు 20,000 అంటే 4 ఎకరాల పొలం వచ్చేది. అయినా నేను స్కూల్ కావాలనే ఉద్దేశంతో బాగా చేసాము. అంతలోనే రాజీవ్ గాంధీ రోజ్గార్ రోజున వస్తే ఆ బిల్డింగ్ ఉంది.
కొంచెం చందాలు కనిపోయాము కానీ చందాలు వసూలు రాసాము కానీ మేము తీసుకొచ్చుకోలేదు. రోజుగారు వచ్చింది ఆ బిల్డింగ్ అందరితో హై స్కూల్ కంప్లీట్ అయింది. మా అమ్మాయి కూడా ఇక్కడ స్కూల్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఆమె ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది, సాఫ్ట్వేరు. ఆమె నడుచుకుంటే ఒక అమ్మాయి మాత్రం ఇప్పుడు చదువుకోవాలి యాక్చువల్గా. ఇంకొక అమ్మాయి నవోదయ, ఇంకొక అబ్బాయి అనంతపురం. ఇలా పిల్లలంతా సెటిల్ అయ్యారు. మాకేమి ఈరోజు దేవనాల్లో సెటిల్ అయిపోయారు పిల్లలు. మీ అందరినీ చూసి నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి బ్యాచ్లు ఎన్నిపోయినాయో నాకు తెలియదు. నేను అడుగుతున్నాను ఎంతమంది పైకి వస్తున్నారు, అప్పటి నుంచి మొదటి బ్యాచ్ ఏమి వెనక బ్యాచ్ ఏమి అని ఇంకా వివరాలు తీసుకోలేదు యాక్చువల్గా. నాకు మీ అందరినీ చూస్తే మా పిల్లలు ఎలా అభివృద్ధి అయినారో, మీరు మా పిల్లల కంటే మీరు ఇంకా బాగా అభివృద్ధి అయినారు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా. మేము కోరుకునేది అది యాక్చువల్గా నా ఊరు బాగుపడాలి, నా పనులు బాగుపడాలి అని మొదటే నేను ఈ ప్రయత్నం చేశాను యాక్చువల్గా. అంటే చాలా చేసేదానికి కథలు వేరే ఉంటాయి, అవి వేరే. కానీ స్కూల్ విషయం మాత్రం చెప్తున్నాను యాక్చువల్గా. మీ అందరూ ఈరోజు కలిసి మీతో ఒకరోజు టైం గడిపినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఈరోజు మిమ్మల్ని మీరంతా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సభాధ్యక్షులు ఆనాటి ఈ పాఠశాల ఉపాధ్యాయులు గారు శంకరనారాయణ సార్ గారికి, మహేంద్ర రెడ్డి సార్ గారికి, భాషా సార్ గారికి, వెంకటేశ్వర సార్, రామచంద్రారెడ్డి సార్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలందరికీ ఆశీస్సులు. ముఖ్యంగా నాకు మీతో అనుబంధం తక్కువ, కేవలం ఒకే ఒక సంవత్సరం ఇక్కడికి రావడం జరిగింది. రావడానికి కూడా కారణం ఇక్కడ వేదిక పైన ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలి. ఒకరికి చంద్రశేఖర్ రెడ్డి సారు. ఎందుకు సార్ పేరు చెప్తున్నానంటే, అప్పటికి వాళ్ళ అన్న కొడుకు మల్లిరెడ్డి బూడిల హై స్కూల్లో 10th చదివేవాడు. అక్కడ ట్యూషన్స్ చెప్పాలనే ఉద్దేశంతో నన్ను బూడిలకి రప్పించినారు చంద్రశేఖర్ రెడ్డి, వాళ్ళ అన్న చౌరెడ్డి అన్న. నేను అక్కడ ట్యూటోరియల్ పెట్టి జూన్ జూలై అయిపోయింది. ఆగస్టులో ఇక్కడ మ్యాథ్స్ చెప్పే వాళ్ళు ఎవరు లేరనే ఉద్దేశంతో రెండో వ్యక్తి వెంకటేశ్వర సార్. అప్పుడు వెంకటేశ్వర సార్ కొడుకు సునీల్ 10th చదువుతూ ఉండేవాడు. సునీల్కి మ్యాథ్స్ చెప్పాలనే ఉద్దేశంతో మళ్ళీ నన్ను ఈ స్కూల్కి వెంకటేశ్వర సార్ పిలుచుకొని రావడం జరిగింది. ఆ విధంగా నేను ఇక్కడ ఈ పాఠశాలలో ఎంటర్ కావడం జరిగింది. మరి ఈ పాఠశాలలో తక్కువ రోజులు పనిచేసినప్పటికీ కూడా చాలా మర్చిపోలేనటువంటి మెమరీస్ చాలా ఉన్నాయి. తరువాత ఇదే పాఠశాలే నన్ను ఒక ఇంటి వాడిని చేసింది. ఆ క్రెడిట్ రామచంద్రారెడ్డి సారు మా మిస్సెస్ని సంబంధం చూసి అమ్మాయిని చూపించి మంచి చెడ్డ మాట్లాడి పెళ్ళయ్యే వరకు చేసినటువంటి మహోన్నత వ్యక్తి రామచంద్రారెడ్డి సారు. మరి ఈ విధంగా ఈ పాఠశాలలో తక్కువ కాలం పనిచేసిన 30 సంవత్సరాల క్రితము కేవలం ఒక 10 నెలలు అకాడమీ 10 months పనిచేశాను. మొన్న నాకు ఈ చిన్నపై కాల్ చేసి, సార్ నేను ఇట్లా నేను కోడూరు హై స్కూల్ నుంచి మీ స్టూడెంట్ మాట్లాడతానంటే నాకు ఎక్కడా లేని ఎనర్జీ వచ్చింది. తర్వాత జనార్దన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. జనార్దన్ రెడ్డి నేను కోట్లపల్లి అంటే ఆయనకి ఆనందానికి అవడం లేవు. మళ్ళీ భైరవరెడ్డి కాల్ చేశాడు, మళ్ళీ నాగేంద్ర రెడ్డి కాల్ చేశారు. వీళ్ళందరూ చూస్తే చాలా ఆనందం వేసింది. తర్వాత ఈ బ్యాచ్లో నాకు మొట్టమొదట 30 ఏళ్ళ తర్వాత ఫస్ట్ పరిచయం అయినటువంటి ఎం హరికృష్ణ. ఫస్ట్ అపాయింట్మెంట్ పెనుగొండ అయితే అప్పుడు నేను జెడ్పీ హై స్కూల్ గుంటూరులో వర్క్ చేస్తూ ఉన్నాను. నేను 8:30 ఆ టైంలో బ్యాగ్ తీసుకొని స్కూల్కి పోతూ ఉంటే కోర్టు ఎదురుగా నాకు ఎదురొచ్చి నమస్తే సార్ అన్నాడు. నమస్తే సార్ అంటే నాకు పెనుగొండలో చాలా ప్రైవేట్ స్కూల్లో పనిచేసే చాలామంది శిష్యులు ఉన్నారు. నాకు ఎవరో అనుకొని ఊరికే సరే నమస్తే అన్నా పోతాన్నా. మళ్ళీ నాకు కొంచెం ముందుకు వచ్చి సార్ నేను మీ స్టూడెంట్ అన్నాడు. అంటే నేను వెంటనే అక్కడ ఆగిపోయింది నా స్టెప్. ఆగిపోయి ఎక్కడ ఏ ఊరు అంటే ఇట్లా కోడూరు అన్న వెంటనే నాకు ఏ పేరు అన్నీ అడగడం జరిగింది. సార్ ఇట్లా నాకు
ఆ రోజు అన్న మాట నేను ఊరికే జస్ట్ టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నా. సార్ మీ ఇన్స్పిరేషన్తోనే నేను ఒక మ్యాథ్స్ టీచర్ కావాలనేటువంటి ఉద్దేశంతో నాకు ఇన్స్పిరేషన్ మీరే సార్ అన్నాడు. ఆల్రెడీ మ్యాథ్స్ టీచర్ అయినాడు కాబట్టి అన్నాడేమోనే అనుకున్నా. నేను నాకు కాల్ చేసిన ప్రతి ఒక్కరూ అదే విషయమే. మీరు నిజంగా అంటే నేను ఆ రోజు పాడిండే పాటలు ఈరోజు మీ నోట వస్తున్నాయంటే నిజంగా నాకు చాలా. ఈరోజు వేద భారతి కూడా బాలచంద్రరెడ్డి అన్న కూతురు కూడా అమ్మాయి 2 చరణం పాడి నాకు వాయిస్ మెసేజ్ పెట్టింది, ఇట్లా ఉన్నానమ్మా మీ స్కూల్లోనే. మరి ఆ విధంగా నాకు ఈ పాఠశాలతో అనుబంధం ఏర్పడింది. మరి ఇక్కడ గురువరేణ్యులు, ఎందుకు గురువరేణ్యులు అంటున్నానంటే సార్ వాళ్ళందరూ సుదీర్ఘమైనటువంటి సర్వీస్ ఇచ్చి ప్రతి ఒక్కరు 80+ 90+ ఏజ్ ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి వేదిక పైన ఈరోజు నేను ఇంకా సర్వీస్లో ఉంటూ మాట్లాడుతున్నాను. మీరు నేర్చుకున్నటువంటి విద్యాభ్యాసానికి ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కారణం ఏమంటే ఒకసారి ధర్మవరం గవర్నమెంట్ హై స్కూల్లో హరి పనిచేసేటప్పుడు అక్కడ నేను రిసోర్స్ పర్సన్గా వెళ్ళేవాడిని. అక్కడ నేను పోతే నన్ను హరి క్లాస్ చెప్తూ ఉన్నటువంటి క్లాస్లోకి పిలుచుకొని పోయి వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ పరిచయం చేసి, మా గురువురా నాకు మ్యాథ్స్ చెప్పినటువంటి టీచర్ అయినా ఇక్కడ చెప్పిన విషయం 24.5 మార్కు వచ్చింటే ఆ అర్ధ మార్క్ ఎందుకు పోయిందని కొట్టినటువంటి వ్యక్తి అయినా అని వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ పరిచయం చేయడం జరిగింది. ఈరోజు కొట్టే పరిస్థితి లేదు. మీరందరూ ఉంటారు ఆ రోజు సార్ 2 ఈతవరలతో కొడతాడారు అంటున్నారు. 20 సంవత్సరాలు అయింది బర్ర ముట్టుకోక. 20 ఇయర్స్ ముందు కొట్టేవాడిని కానీ ఇప్పటికీ 20 సంవత్సరాలు అయింది బర్ర ముట్టుకునే అవకాశం లేదు. ఒకవేళ కొట్టినాము అనుకోండి, నెక్స్ట్ డే స్కూల్కి 9 గంటలకు అంతలక్క చూసుకొని లోపలికి వల్ల. ఎందుకంటే యా పేరేంటి ఆ పక్క వచ్చినాడో రగడికి. అందుకోసమనే ప్రభుత్వాలు ఏ రోజైతే గురువు చేతిలో బెత్తం తీసేసినాయో అప్పుడే దిశా చట్టం వచ్చింది, లేకపోతే దిశా చట్టం రాదు. ఎందుకంటే చిన్న వయసులోనే ఉపాధ్యాయులు కొట్టే అంటే విచక్షణ రహితంగా ఏమో కొట్టరు, భయం పెట్టుకోవడానికి డిసిప్లిన్ నేర్పడానికి కొన్ని విషయాలు చెప్తే అవి ఎక్కడో ఒక వైపు పెరిగి పెద్ద అయిన తర్వాత ఎక్కడైనా ఏమైనా చేయాలనుకుంటారే. ఆ రోజు నిజంగా ఒక లెజెండ్ మాత్రం వాడు గోవిందరావు సార్ క్లాస్కి పోతే ఎంత డిగ్నిటీగా పోయేవాడు సార్. గోవిందరెడ్డి సార్ చెప్పినారా, కొట్టినాడు కదా, ఈ పని చేయొద్దని చెప్పినాడు కదా అని ఖచ్చితంగా 10 పనులు చేసేటప్పుడు ఒక్క సందర్భంలోనన్నా గుర్తొస్తుంది, నువ్వు ప్రవర్తన మార్చుకుంటావు. ఈరోజు ఆ అవకాశం లేకుండా చేసిన ప్రభుత్వాలు ఈరోజు లేదు. నేను ఇప్పుడు పెద్ద స్కూల్లో పనిచేస్తున్నా, 800 స్ట్రెంగ్త్. ప్రతి ఒక్క క్లాస్కు 3 సెక్షన్లు ఉంటాయి, కానీ బర్ర ముట్టే పరిస్థితి లేదు. ఆ రోజు మీరు ఎంత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు శంకరనారాయణ సార్ డిసిప్లిన్ కానీ, రామచంద్రారెడ్డి సారు ఆ దీనికి ప్రేయర్కి పాట సొంతం రాసి ఇక్కడ ప్రవహించే 2 నదుల గురించి రాసి గోడూరు ఉన్నత పాఠశాల వచ్చే విధంగా రాసినటువంటి పాట నాకు ఇప్పుడు బాగా గుర్తు. అట్లాంటి వ్యక్తులు ఈరోజు చాలా తక్కువ ఉన్నారు ఉపాధ్యాయ వృత్తిలో కూడా. మరి వెంకటేశ్వర సార్ అన్నింటికీ వెన్నంటూ ఉంటూ మరి నాకు ఇస్తానని 500 రూపాయలే అప్పుడు. అది కూడా వెంకటేశ్వర సార్ లేకపోతే హెడ్ మాస్టర్ సార్ గారు వాళ్ళ రిస్క్ పడి అడ్మిషన్స్ అప్పుడు ఏదో అంతో ఇంతో డబ్బులు వసూలు చేసుకొని ఆ 500లోనే మీకు విద్యాదానం చేయగలిగినాము. కొంత ఎక్కడికి పోయినా మ్యాథ్స్ అంటే పాటల రూపంలోనే ఇప్పటికీ ఉంది. ఒకసారి న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, పేపర్ కటింగ్ ఉంది నా దగ్గర. పాఠాలు అనేటువంటి సెంటర్ పేజీలో వచ్చింది. మరి ఆ పాటని లెక్కలు అంటావే మీరా, ఓ పిల్లోడా లెక్కల్లో ఏముందిరా, ఎచ్చింపులు బాగింపులు కూడికాలు తీసేతాలు లెక్కలు అంటావే మీరా, ఓ పిల్లోడా లెక్కల్లోన ఏముందిరా, ఏ పౌవర్యం ఏ పౌవర్యం ఇంటూ ఓల్ పవర్యన్ను ఏ పవర్యం ఓ పిల్లోడ ఏ పవర్యం. మరి ట్రిగ్నామెట్రీలో ఉండేటువంటి సూత్రాలు sin square theta
అరే సైన్స్ స్క్వేర్ తీటా, సైన్స్ స్క్వేర్ తీటా, కాస్ స్క్వేర్ తీటా, మొత్తమేమో ఒక్కటేరా ఓ పిల్లోడ, మొత్తమేమో ఒక్కటేరా అని ఇట్లా కొన్ని ఒక 10 సూత్రాలన్నీ ఆ పాటలో చొప్పించి ఆ పాట నేర్పించి పిల్లలకి చెప్పేటువంటి విధానము మీకు బాగా నచ్చినట్లుంది. అందుకే ఈ రోజు వరకు గుర్తు. మరి ఇంకా కాలాతీతమైంది, ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. బట్ కాకపోతే మీరు ఈ రోజు కూడా డిసిప్లైన్గా ఉండాలా. ఏం డిసిప్లైన్ అంటే అప్పుడు శంకర్ నారాయణ సార్ కదా. ఇంకొక విషయం, ఈ బ్యాచ్తో నాకు బాగా అనుబంధం సార్. శంకర్ నారాయణ సార్ మీకు ఈ బ్యాచ్లో వీళ్ళు ఉన్నారో లేదో, రోజు స్కూల్ టైంకి బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుంచి బయలుదేరుతారు. ఆ వంకలో ఆ పొలంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడే సంత జరుగుతుంది. అప్పుడు అందరూ పేరెంట్స్ సంతలకు వస్తా వాళ్ళందరినీ ఒక 5 మందినో 6 మందినో పట్టుకొని వచ్చినారు. పట్టుకొని వచ్చి సార్ దగ్గరికి పిలుచుకొని పోతే ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట, ఏమంటే లెక్కలు ఎవరు కొడతాడు. ప్రతి ఒక్కరు ఇంకా రామచంద్రప్పని లెక్కలేవారిని ఇక్కడ పిలుచుకురా అని సార్ అంటే నేను లోపలికి వెళ్తే మీకు గుర్తుందో లేదో కానీ సార్ కూర్చుండే సీట్ వెనక సెలకోలు కట్టి ఉంటాడు ఎదురు. ఇట్లా వెనక నుంచి తీసుకుంటే నన్ను కొడతాడేమో అనుకున్నాను సార్ నిజంగా. అంటే అంత స్ట్రిక్ట్ సార్, అంటే అంత గౌరవం కూడా నాకు. మరి తీసుకుంటానే సార్ పెద్ద మనసుకి ఈరోజు కూడా నేను పాదాల నమస్కారాలు చేస్తాను. శ్రీరాములు, ఈ రోజు నుంచి ఈ బర్ర మీ దగ్గరే పెట్టుకొని ఇట్లా నా కొడుకులందరూ ఇంకా ఉతుకో, చదువు వచ్చేవాడు మాత్రమే స్కూల్లో ఉండాలా, చదువు నా కొడుకు ఉండకూడదు స్కూల్లో అని చెప్పిన మహోన్నత వ్యక్తి శంకర్ నారాయణ సార్. మీ బ్యాచ్ లోనే ఉన్నారు వాళ్ళు. ఒక 6 మందో 7 మందో ఎవరో తెలియదు కానీ మీ బ్యాచ్ లోనే. ఇంకా ఎందుకంటే మీ బ్యాచ్ లోనే, మీ బ్యాచ్ తర్వాత వేదానులు మంజుల వాళ్ళ బ్యాచ్ లో లేరు. అప్పుడు డైరెక్ట్ 10th వాళ్ళ బ్యాచ్ లో తక్కువ మంది ఉండింది, చాలా తక్కువ మంది స్ట్రెంగ్త్ వాళ్ళది. అంతా 18-20 మందిలో ఉండింది. మీ బ్యాచ్ లోనే ఉండింది. అట్లా మీతో చాలా అనుబంధం ఉంది నాకు మీ బ్యాచ్ తో. కాబట్టి మరి కాలాతీతమైంది కాబట్టి ఒక చిన్న పాట పాడి మీకోసమని. ఇది వినేమో మీరు గురువు యొక్క గొప్పతనం గురించాను. గురువు అంటే కాదురా కఠినమైన పాషాణం, వెలుగును పంచగతాని మండే హారతి కర్పూరం. గురువంటే కాదురా కఠినమైన పాషాణం, వెలుగును పంచగతాని మండే హారతి కర్పూరం. మోయలేని కడగండ్లనన్ను గుండెలో దాచినాడు, కదలివచ్చు కన్నీటి సుడులలో కనుకొనలు దాటనీడు. గురువంటే కాదురా కఠినమైన పాషాణం, వెలుగును పంచగతాని మండే హారతి కర్పూరం. పెదవి దాటు ప్రతి పలుకుతోన పరహితము కోరినాడు, భూత భవిష్యత్ కాలాలకు తానే వారధునయ్యాడు. గురువంటే కాదురా కఠినమైన పాషాణం, వెలుగును పంచగతాని మండే హారతి కర్పూరం. నింగిలోని తారకలన్నీ కలిపి సృజించలేము బ్రహ్మ, జ్ఞాన జ్యోతులను వెలిగించెను దివిపై ఈ గురు బ్రహ్మ. నింగిలోని తారకలన్నీ కలిపి సృజించలేము బ్రహ్మ, జ్ఞాన జ్యోతులను వెలిగించెను దివిపై ఈ గురు బ్రహ్మ. గురువంటే కాదురా కఠినమైన పాషాణం, వెలుగును పంచగతాని మండే హారతి కర్పూరం. ఉందో లేదో ఇంటిలోన ఈ నాటికైన బుక్తి, ఆర్జించుకొనెను తా 3 తరాలకు సరిపడు కీర్తి. ఉందో లేదో ఇంటిలోన ఈ నాటికైన బుక్తి, ఆర్జించుకొనెను తా 3 తరాలకు సరిపడు కీర్తి. గురువంటే కాదురా కఠినమైన పాషాణం,
వెలుగును పంచగా మండే హారతి కర్పూరం. ఈ నాకు కాల్ చేసిన వాళ్ళు 2-3 సార్లు ఖచ్చితంగా పాట పాడాలి అని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు విత్తినటువంటి విత్తనాలు ఈరోజు మొక్కలై మహావృక్షాలై వటవృక్షాలై మీరు చూస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది. మీరు కేవలం ప్రపంచంలో 100 తాళాలకి ఒకే కీ, ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకి పరిష్కారం చూపేటువంటి ఏకైక మార్గం చదువు ఒక్కటే. కాబట్టి మీ పిల్లలందరినీ బాగా చదివిస్తూ మీరు డిసిప్లిన్గా ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉంటూ భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోడూరు 96-97 విద్యార్థులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీతో తక్కువ కాలం ఉన్నా కూడా నన్ను గుర్తుపెట్టుకొని మరీ పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు శ్రీ శ్రీకాంత్ సార్ గారు, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ నరసింహరెడ్డి గారు, ఆనాటి కోడూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటి బీసీ రెడ్డి గారు, 30 సంవత్సరాల క్రితటి నాటి విద్యార్థులు, నేటి భావి భారత పౌరులు శుభాభినందనలు. గత 30 సంవత్సరాల క్రిత మీరు విద్యార్థులు ఉండి అప్పటికి ఉపాధ్యాయులుగా మేము ఉన్నటువంటి సందర్భంలో ఈనాడు అందరము కలుసుకోవడము చాలా ఉదాహరణమైనటువంటి విషయం. చాలా ప్రశంసనీయమైనటువంటి విషయం. ఈనాడు మీ అందరినీ మమ్మల్ని ఈ విధంగా ఇక్కడ చిన్నప్పయ్య గారు, చిత్రయ్య గారు, శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత డాక్టర్ గారు అయినటువంటి విశ్వనాథ్ గారు, జనార్దన్ రెడ్డి, వీళ్ళంతా ప్రముఖ పాత్ర నుంచి ఈరోజు మమ్మల్ని ఇక్కడ మళ్ళీ కలిపేందుకు ఎంతో సంతోషకరమైన విషయము. ఇంకా సంక్షిప్తంగా ఇక్కడ నేను 1984లో కొండూరు ఉప్రాల హై స్కూల్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. హై స్కూల్ రావడం చేత వెంకటేశ్వర గారు నాకు ఇక్కడ రాకముందే నాకు పరిచయం. 1977లో నేను ధర్మాన సమితిలో పనిచేస్తున్నప్పుడు, అది మారుమూల కుట్రాలు దర్శన, దాని పక్క విలేజ్ నడిమడ్డపల్లి. అక్కడ నడిమడ్డపల్లికి సార్ వచ్చాడు. నేను 1977 ఆగస్టులో దర్శనలో పోతే, అదే ఇయర్ నవంబర్లో నాకు 3 కిలోమీటర్ దూరంలో నడిమడ్డపల్లి ఉంది. ఆ నడిమడ్డపల్లికి ఎస్సీ టీచర్గా వచ్చాడు. నేను కూడా ఎస్సీ టీచర్గా అపాయింట్ అయినప్పటికీ కూడా సైన్స్ పోస్ట్ లేకపోవడం వలన పోస్ట్ ఉన్నాయి. సైన్స్ పోస్ట్ జీతం ఇస్తూ సెకండ్ గ్రేడ్ ప్లేస్లో నన్ను వేసి, ఎందుకంటే సైన్స్ టీచర్ కాబట్టి లెక్కలైతే త్వరవస్తాం, సైన్స్ అయితే ఆ విధంగా అక్కడ నేను పనిచేస్తున్నాను. వెంకటయ్య గారు అక్కడ వచ్చారు, ఇద్దరు మేము మిత్రులు కలిసిపోయే వాళ్ళము. ఆ విధంగా వెంకటేశ్వరం వల్ల ఇమ్మీడియట్గా 78 సెలవుల్లో ఇక్కడ చేశాడు. నీకు ప్రమోషన్ ఇస్తామయ్యా అని చెప్పుకున్నాను. అక్కడే 2 ఏళ్ళు ఇవ్వడం జరిగింది. 80లో 3 ఏళ్ళు ఉన్నాడు. 80లో కొండూరు యూపీ స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చా. అక్కడ 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత పూర్తి 5 ఏళ్ళు పని చేయలే, 4 సంవత్సరాలు పనిచేసి అక్కడ 5 ఏళ్ళు పూర్తి పనిచేస్తుంటే మళ్ళీ కోడలు కూర్చోను కాదు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ చీఫ్ మినిస్టర్ ఒకే డివిజన్లో 5 ఏళ్ళు పనిచేస్తే అవుట్ ఆఫ్ డివిజన్ పంపించారు కూడా. అక్కడనే 5 ఏళ్ళు పని చేయకపోవడం వలన 4 సంవత్సరాల 10 ఏళ్ళు పనిచేసా చేసి ఇక్కడికి వచ్చా. ఆ సమయం ఇంకా రాఘవపేట నేను ఎక్కడో పోయిండేవాడు. వెంకటేష్ గారికి అంతకుముందు పరిచయం కాబట్టి ఇక్కడ మా ఫ్రెండ్ నా క్లాస్మేట్ శేషగిరిరావు, ఆయన నేను యాక్చువల్ లేపాష పోతుండే. ఆ శేషగిరిరావు వచ్చి
నాతో రిక్వెస్ట్ చేస్తున్నప్ప మా ఫాదర్ అవ్వలేదు, నువ్వు కోటూరు పో, నీకు అక్కడ గోడ దగ్గర కదా. నాకు ఇండుపురు, వాళ్ళ ఫ్యామిలీ ఇండుపురులోనే రేపక్షలో మా బంధువు వాయం ఉండే ఇంద్రమ్మని, ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి బసంపల్లి వాయ ఇండుపురు, కాబట్టి అక్కడ వేకెన్సీ కూడా నేను అటు పోవాలనుకుంటే ఎట్లా అని చెప్పేసి వెంకటేశ్వరతో మాట్లాడి శేషుడు క్లాస్ పెట్టే. ఎప్పుడు ఆ శేషుడు అంతా వచ్చాడో అప్పుడు శేషురావు ఇక్కడ పనిచేసే శేషురావు లేపాచ్కి కొండూరులో ఉన్నట్టు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ 1984 నవంబర్లో వచ్చా. 1984 నవంబర్ నుంచి 1998 ఆగస్ట్ వరకు ఇక్కడ నేను సైన్సెస్గా పనిచేశాను. అప్పుడు పర్సనల్ విషయం గురించి అప్పుడు ముందు 2 రూమ్లో ఉంటా. 1984లో 84, 85 ఓన్లీ 9th క్లాస్. ఫస్ట్ బ్యాచ్ రాజేంద్ర రెడ్డి, రామచంద్ర, తర్వాత ఈ ఎవరు అమర్నాథ్ అంతా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు. అమర్నాథ్, రంగప్ప, శ్రీరంగప్ప చౌడప్ప తమ్ముడు రంగప్ప, అమర్నాథ్, రాజేంద్ర రెడ్డి, తర్వాత రామచంద్రప్ప, వీళ్ళంతా ఫస్ట్. తర్వాత ఇక్కడ ముద్దపల్లి వెంకటేశ్వరు, నాగేంద్ర రెడ్డి, వెంకటేశ్వర పిల్లడు, బంజారు పిల్లడు, ఆ పిల్లడు కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ అంట. ఆ విధంగా ఇక్కడ 84లో 84, 85 9th క్లాస్ ఇక్కడ. తర్వాత 85, 86 ఫస్ట్ బ్యాచ్. ఆ 2 ఏళ్ళు అక్కడే. 87, 86, 87 కూడా అక్కడే. 87, 88లో స్కూల్ కిందకి వచ్చా. ఇక 2 రూమ్లు కట్టడం జరిగింది భరతంగా రూమ్లో. తర్వాత కార్పొరేట్ స్కూల్స్ కింద వచ్చేసి ఇక్కడ పింకుల్ షెడ్ వేయడము అట్లా జరిగిన తర్వాత 92లో ప్రజెంట్ ఇక్కడ ఉన్నట్టు శంకరరామ సార్ గారు ప్యానల్ హెడ్ మాస్టర్ అంటే ప్యానల్ హెడ్ మాస్టర్ అంటే ప్యానల్ హెడ్ మాస్టర్ అంటే గవర్నమెంట్ చేత ఆమోదింపబడితే గెజెట్ హెడ్ మాస్టర్ ప్యానల్ హెడ్ మాస్టర్. అంతకుముందు సత్యాన్ని గుర్తున్నాడు. తర్వాత సార్ పోయిన తర్వాత సారు 95 డిసెంబర్లో రిటైర్ అయితే 96 జనవరి నుంచి 96 డిసెంబర్ వరకు అంటే మీకు నేను అడ్వాన్సే 96 కదా 96 డిసెంబర్ కూడా మళ్ళీ మీకు మళ్ళీ సారు కృష్ణ సార్ వచ్చారు. కాబట్టి సార్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ హెడ్ మాస్టర్ పనిచేసాను. కాబట్టి అటువంటి హెడ్ మాస్టర్ ఎఫ్ఏసి అంటారు. ఎఫ్ఏసి అంటే ఫుల్ అడిషనల్ ఛార్జ్. స్కూల్కి సంబంధించిన లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు, జీతాలు తీసుకోవడము, జీతాలు ఇవ్వడము, ఫీజు వసూలు చేయడము, వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వడము, అక్కడ దాన్ని ఎఫ్ఏసి అంటారు. ఫుల్ అడిషనల్ ఛార్జ్. ఒక అడాప్ట్మెంట్ నర్సు వెళ్ళిపోతే తర్వాత వానికి ప్రమోషన్ రాకుండా అట్లే ఉంటే అటువంటి ఆఫీసర్కు అందుకంటే పై అధికారి డిఓ ఉంటాడు. డిఓ నాకు ఎఫ్ఏసి ఇచ్చాడు. అప్పుడు నేను ఇప్పుడు జీతాలు తెచ్చిస్తూ ఉంటాను. అట్లా 1 year ఉన్నా 95 బ్యాచ్ వరకు. తర్వాత మీకు తర్వాత 97 అంటే 96 అంతా ఉన్నా. 97 జనవరిలో కృష్ణ సార్ వచ్చాడు. ఈ సందర్భంలో మేము పాఠశాల అభివృద్ధి కింద పనిచేసాము. తర్వాత ఇక్కడ స్కూళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు నేను ఇంట్రొడ్యూస్ అయ్యా, ఆయన చెప్పలేదు. ఎన్నో మేము చెప్పలే. ఆయన అఫీషియల్గా చేసాం, ఆఫీస్ సైడ్ వ్యవహారం చేస్తూ ఉంటుంది. నైట్ సాయంత్రం 10 గంటలకు పోతే ఆఫీసులు 10 వస్తారు. వాళ్ళు ఆ పల్లె తీసి పెట్టాలకు 2, 3, 4 5 సాయంకాలం అప్పుడు సాయంకాలం అవ్వకపోతే 7 గంటలకు ఇయ్యరు పేపరు. 7 గంటల పేపర్ వస్తే హోటల్లో ఫోన్ చేసి NS7 నడుచుకుంటూ పోయి అక్కడ ఏ లారీ పెట్టుకోవడము, లారీలో దిగి ఇటుకి. అప్పుడు నేను ఫ్యామిలీ ఇక్కడే ఉంది, 4 years ఇక్కడే కౌంటర్ ఇంట్లో ఉంది. కాబట్టి ఇద్దరు పోయి ఎన్నో తోళ్ళు 1 గంట దిగి తోపులో బస్ రామహోటల్ దగ్గర దిగి అక్కడ రామహోటల్ ఉండే దిగి వచ్చినటువంటి తాళాలు ఉన్నాయి. ఈ సందర్భంలో వెంకటేష్ యొక్క కృషి ఎంతో గణనీయంగా ఉంది. చాలా తర్వాత ఇక్కడే ఆయన పనిచేశాడు, ఇక్కడే ప్రమాణం వచ్చింది. అట్లా ఆయన ఈ పాఠశాలకు వన్య తెచ్చుట్లో ప్రముఖుడు. వేరే పేరు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే నేటివ్ ప్లేస్ కాబట్టి ఉండాలని చెప్పేసి ఆ విధంగా చాలా
పట్టుకునే వ్యక్తి. ఇంకా విద్యా విషయాలకు వస్తే ఇంకా మీ పిల్లలందరూ కూడా బాగానే చదువుకుంటున్నారు, కృషి చేశాము. కాకపోతే నేను ఇంకో విషయం నీకు తెలుసు, నేను మళ్ళీ ప్రత్యేక అయినా కూడా నాకు నేను కొంచెం చెప్తున్నాడు ఏమే నాకంటే పెద్దవాడు నన్ను రెడ్డి కూడా అంటాడు, ఏమే నీ పేరులో ఉండే జీవం ఉంది, నీ పేరులోనే జీవం ఉంది. అయ్యా జీవో గోవయ్యా, జీవో గోవుంటాడు నువ్వు గవర్నమెంట్ ఆర్డర్ ఒకటి అని అన్నటువంటి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అంత విధంగా నేను కొంచెం ప్రిన్సిపల్డే. ఈవెన్ టుడే నేను రిటర్న్ నేను నవ్ ఐఎమ్ 75 కంప్లీట్ 76 రన్నింగ్. ప్రిన్సిపల్ పద్ధతిగా పోయేవాడిని, ఎవరేమన్నా సరే. ఇంకో విషయం అంటే నా స్ట్రిక్ట్నెస్ గురించో ఏమో నేను కొన్నూరులో ఇన్నేళ్ళు పనిచేసిన దానివల్ల గవర్నమెంట్ నోట్, ఎందుకంటే ఇక్కడ 4 ఏళ్ళు ఉన్నా. ఆ తర్వాత నేను 1988లో గవర్నమెంట్ షిఫ్ట్ చేశాను. కాబట్టి అందరికీ నోటాడు. కాబట్టి నేను పెద్ద స్కూల్లో పనిచేసినా, ఎంఏ పనిచేసినా, నేను ఆయన కష్టం అనుకున్నారో ఏమిటో నాకు ఒక ఉపాధ్యాయుడు. కానీ నేను అమరావతి అక్కడ ఎంఈఓనే, భూమిలో ఆడ ఎంఈఓనే హెడ్ మాస్టర్, గోరలో ఆడ ఎంఈఓ హెడ్ మాస్టర్. నాతో ఒక ఉపాధ్యాయుడు ఎదురు తిరిగినవాడు కాదు. ఒక ఉపాధ్యాయుడు ఏమైనా లేట్లో వచ్చినామని అనిపించుకున్నాడు. ఎందుకంటే నా పరిస్థితి అటువంటిది. ఎందుకంటే వాస్తవం చెప్తాను, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. నేను 3 ఏళ్ళు హెడ్ మాస్టర్ పనిచేసిన గవర్నమెంట్లో, 3 ఏళ్ళు భూమిలో పనిచేసిన. ఏ ఒక్క టీచర్ కూడా ముఖస్థితి కాదు, ఏ ఒక్క టీచర్ కూడా లేట్లో వచ్చిన వ్యక్తి లేదు. అవును, అదేమో అట్లా. ఎందుకంటే నా యొక్క మనసు తెలుసుకునేమో ఏ ఉపాధి కానీ మా బంధువుల కనెక్షన్ ఎంతో రియల్ ఎస్టేట్, అంత రియల్ ఎస్టేట్ చేస్తున్నా కూడా అప్పటికే ఒక్కరోజు లీవ్ అవ్వడం కానీ ఒక్కరోజు లేట్ రావడం లేదు. అట్లా ఆ విధంగా నా యొక్క మనస్తత్వం బట్టి నాకంటే సీనియర్స్ కూడా తెలుసు. ఎగ్జామ్స్ సారు పక్క కలిగించలే ఇక్కడ ఉంది ఎగ్జామ్స్ కంటే కూడా. ఎందుకంటే అట్లా నాకు నైస్ అవ్వదు, నేను అట్లా ముందు అడుగుతూ ఉన్నా. ఆ విధంగా నా కెరీర్ అట్లా కలిసింది. ఈ పాఠశాల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడినాము ఫౌండేషన్ లెవెల్లో. తర్వాత ఇది 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధితో ఇంత పెద్ద బిల్డింగ్స్ వ్యవహారం కావడం జరిగింది. ఇంకా ప్రస్తుత విషయానికి వస్తే మీరు అనేక మంది ప్రైవేట్ రంగంలోన, ప్రైవేట్ పబ్లిక్ రంగంలో, కొంతమంది మెడికల్ కానీ, మరి కొంతమంది సాఫ్ట్వేర్ సైడు, తర్వాత మెడికల్ సైడ్లో మన తలమానికమైనటువంటి విశ్వనాథ్ రెడ్డి. విశ్వనాథ్ రెడ్డి విషయానికి వస్తే మా ఫ్రెండ్ ఉన్నాడు చలపతి సార్ అని, రిటైర్డ్ ఎంఆర్. ఆయన పంపడం మన నేనే పంపడం చలపతి సార్, కేజీ చలపతి. అట్లా మన విశ్వనాథ్ రెడ్డి సేవలు చాలా వినియోగించుకొని ఆయన కూడా బాగుపడినాడు, హెల్త్ పికప్ అయింది. అట్లా ఎన్నికల సేవలు చేస్తున్నాడు, నాకు ఎంతో సంతోషం. ఇకపోతే మీ పిల్లలు బాగా చదివించుకుంటున్నారు. ఇంకా తర్వాత ఆ సింపుల్కి వస్తే నాగేంద్ర రెడ్డి అయితే, నాగేంద్ర మా బంధువు, మా అన్న కొడుకు, కృష్ణమాడి కొడుకు. ఆ అబ్బాయికి సరిగ్గా మాట్లాడుకోవచ్చు చేయలేదు. అప్పుడు అట్లా జనార్దన్ రెడ్డి మా బంధువు, సోమశేఖర్ రెడ్డి, సోమశేఖర్ సేమ్ పర్సన్ అయితే వాడు జన అట్లా ఉన్నాడు. ఇంకా సరే నాగేంద్ర అట్లా అట్లా శ్రీనివాస్ రెడ్డి ఆఫ్ అట్లా ఆ విధంగా పెద్ద అబ్బాయ ఇట్లా ఈ విధంగా మీరు వ్యవసాయ ఉన్నాను భావిస్తూ. తర్వాత ఇంకో విషయం అంటే మీ పిల్లల తెలుసు కాబట్టి అందరూ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంకా కూడా ఏమన్నా వెనుకబడి ఉంటే కట్టిన పిల్లలు బాగా చదువుకోండి. అట్ ద సేమ్ టైం నేను మరి చెప్పే సాధ్యమైనందుకు మీ తల్లిదండ్రులను, సాధ్యమైనందుకు మీకున్న దాంట్లో మీ తల్లిదండ్రులు కూడా బాగా చూసుకోండి. ఎందుకంటే మీ యొక్క బాగుల కోసం, మీ ఉన్నత కోసం మీ తల్లిదండ్రులు పక్కకుంటారు, సాగింటారు, పెంచుంటారు, విద్యార్థులు నేర్పుతుంటారు. కాబట్టి వాళ్ళు ఎట్టి ఎవరైనా
కొన్ని అనివార్య పరిస్థితుల్లో కొన్ని ఉన్నా కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మీ తల్లిదండ్రులు మరవకుండా వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తూ వాళ్ళు బాగా చూసుకోవాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమం ఇంత వైభవంగా మీరు ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని కలిపినందుకు మీకు మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. సభలో నా వాక్కులను సుధారస భావము భాషయు సరసత భాషలజేయం. చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవికి ప్రథమంగా నమస్కరిస్తున్నా. తల్లిదండ్రులనొకమారు తనివి తీరా మనసునందున కొలచి నమస్కరించి నాకు విజ్ఞానమొసగిన నా గురువుల పాద పద్మాలు పూజింతు పరమభక్తి. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు వినయపూర్వకమైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి నమస్కారములను తెలియజేస్తున్నాను. నాకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి నా గురువులందరికీ పాదాభివందనం. గౌరవనీయులైన సభాధ్యక్షులకు, వేదికను అలంకరించినటువంటి గ్రామ పెద్దలకు, సహా విశ్రాంత ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్సుమాంజలు. ఈనాడు ఈ కార్యక్రమము ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా, ఎంతో రమణీయంగా, కమనీయంగా, కనుల పండుగగా జరగడానికి కర్తలైనటువంటి నా శిష్యులందరికీ నా ప్రేమపూర్వక ఆశీస్సులు, అభినందనలు. ముఖ్యంగా మీ ఎక్కడెక్కడో ఉన్నటువంటి మీ అందరినీ ఒకచోట కలపడము, మీతో పాటు మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులందరినీ ఒకే వేదిక పైన ఆశీనులను గావింపచేయడము ఆషామాషి కాదు. దీనికి నాయకత్వం వహించి ముందుండి బాధ్యత వహించిన వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇక ఇటువంటి సభలు సమావేశాలన్నా, మైక్ ముందు మాట్లాడాలన్నా నాకు చాలా ఇష్టం. కానీ అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఎందుకంటే నాకు జ్ఞాపక శక్తి ఉండడం లేదు. ఒక వాక్యం తర్వాత మరొక వాక్యం వెంటనే స్ఫురణకు రావడం లేదు. మాటలు తడబడాల్సి వస్తుంది. దానికి తోడు సగానికి పైగా పళ్ళు పోయినందువలన ఉచ్చారణలో కూడా స్పష్టత లేకుండా పోతుంది. అందుకే ఇప్పుడు ఎవరు ఇటువంటి సభలు సమావేశాలకు పిలిచినా నేను వెళ్ళడం లేదు. కానీ కోడూరు పాఠశాల అంటే, కోడూరు పాఠశాలలో ఏదైనా కార్యక్రమం ఉంది అంటే గంతులు వేసుకుంటూ రావాలనిపిస్తుంది. మీరు ఆహ్వానించకపోయినా నేను వచ్చేవాడిని. ఎట్లంటే మీరు ఆహ్వానించక ముందే వెంకటేశ్వర గారు నాకు ఫోన్ చేసి, 1996-97 బ్యాచ్ పిల్లలు గెట్ టుగెదర్ ఫంక్షన్ చేస్తున్నారు, ప్రోగ్రామ్ అయితే ఎప్పుడు అనేది ఇంకా ఫిక్స్ కాలేదు, కానీ నువ్వు రావాల్సి ఉంటుందంటే ఓకే బ్రదర్ నేను తప్పకుండా వస్తాను, నువ్వు ఒక రోజు ముందుగా నాకు ఫోన్ చేయని చెప్పిన. అంత ఇష్టం ఈ పాఠశాల అంటే నాకు. సరే, ఇక నా ఏమంటే జ్ఞాపకం చేసుకుని మధ్యలో కొంచెం స్ట్రెస్ కావచ్చు. నేను నా ఉద్యోగ జీవితంలో కేవలం 4 పాఠశాలల్లో పనిచేశాను. నా ఫస్ట్ అపాయింట్మెంట్ హేమావతి. 1972 నుండి 1976 వరకు 4 సంవత్సరాలు హేమావతిలో పనిచేశాను. తర్వాత 1996 నుంచి 1984 వరకు 8 ఏళ్ళు గోరంట్లలో, 1984 నుండి 1992 వరకు 8 ఏళ్ళు కొడకంలో పనిచేస్తాను. నేను అక్కడే బయటే పనిచేస్తూ ఉన్నాను. ఇక మా పాలసముద్రానికి పోదాము,
అని అంతవరకు బాలచంద్రంలో గ్రేడ్ 1 పోస్ట్ లేదు. అప్పుడు కొత్తగా గ్రేడ్ 1 పోస్ట్ అయితే అక్కడికి పోదాము, ఉండూరు పోదాం మా గ్రామానికి ప్రయత్నం చేస్తాము. అయితే ఇక్కడ అప్పుడు హెడ్ మాస్టర్ చెప్పినాడు ముందుగానే, ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి శంకరనారాయణ గారు నా పైన ఉండే ప్రేమతోనో విశ్వాసంతోనో ఏందప్పా ఉండూరికి ఎందుకు, నువ్వు నా పాఠశాలకు రా అని పిలవడమే కాకుండా వారే స్వయంగా జిల్లా పరిషత్కు వెళ్ళి ఈఓ, నేను ఫ్రెండ్ నారాయణ అని ఈఓ ఉండేవాడు, ఆయన ద్వారా ఆయన కలిసి మాట్లాడి నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. 1992 నుండి 2003 వరకు 11 సంవత్సరాలు ఈ పాఠశాలలో పనిచేశాను. ఇక్కడే రిటైర్డ్ అయ్యాను. ఇక్కడ నాకు ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మధుర స్మృతులు. ఉపాధ్యాయులు, అప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయుల సహాయ సహకారాలు ఇప్పటికీ గుర్తుకొస్తున్నాయి. విద్యార్థులైనటువంటి మీ గౌరవ, ప్రేమ, అభిమానాలు గుర్తుకొస్తున్నాయి. గ్రామ పెద్దలైనటువంటి గ్రామస్తులు, చుట్టుపక్కల పల్లెల్లో ఉండే గ్రామస్తుల్లో చాలామంది నాకు తెలుసు, వారి ఆదరాభిమానాలు నాకు ఇంకా గుర్తుకొస్తుంది. అప్పుడు ఈ పాఠశాలలో తగినన్ని తరగతులు లేవు, గదులు లేవు. ఆ చెట్టు కింద తరగతి గదులు పెట్టుకునేవాళ్ళు. ఆ చెట్టు కింద ఎన్ని సభలు సమావేశాలు నిర్వహించామో, మీరు ముఖ్యంగా మీరంతా బారులుగా కూర్చొని ఎన్ని స్లిప్ టెస్టులు, పరీక్షలు రాశారో నాకు ఇప్పటికీ గుర్తుకుంది. ఈ చెట్టే కాదు, వెనక్కి ఇంకో చెట్టు ఉంది, చింత చెట్టు. అక్కడ 2 రాగి బండలు పెన్సిల్గా వేసుకున్నాము. అదే మా స్టాఫ్ రూమ్, అదే మా కాఫీ కేఫ్, అదే మా డైనింగ్ రూమ్. లీజర్ ఉన్నప్పుడంతా అక్కడ వెళ్ళి కూర్చునే వాళ్ళము, మంచి చెడులు మాట్లాడుకునే వాళ్ళము, ఎన్నో విషయాలను చర్చించుకునేవాళ్ళం. ఇంకా ఈ పాఠశాల చుట్టూ ఉన్నటువంటి చెట్లు, వాతావరణం, చెట్లు. ముందు మండో తోపు ఉండేది, ఆ మండో తోపు పోయిన తర్వాత ఎస్ఎన్ట్రీస్ వచ్చింది. ఎస్ఎన్ట్రీస్ అంటే ఏమో కాదు, శంకరనారాయణ గారు నాటించినటువంటి ట్రీస్. ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో ప్రశాంతంగా ఉండేది వాతావరణం. చెట్ల కింద పిల్లలకు పాఠాలు చెప్తుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించినటువంటి శాంతినికేతనం గుర్తుకొచ్చింది. ఇలా అంతేకాకుండా 30 ఏళ్ల క్రిందటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. ఇప్పటి విద్యార్థులతో పోలిస్తే మీరు చాలా చాలా మంచి విద్యార్థులు. అప్పుడు మీకు క్రమశిక్షణతో ఉండేవాళ్ళు, విధేయతలతో ఉండేవాళ్ళు. శిల్పి పనులు చేసేవాళ్ళేమో కానీ చెడ్డ పనులు చేసేవాళ్ళు కాదు. అల్లరి చేసేవాళ్ళేమో కానీ ఆగడాలు చేసేవాళ్ళు కాదు. గురువులంటే మీకు భక్తి, గౌరవాలు ఉండేవి. మాకు పిల్లలంటే, మీ శిష్యులంటే ప్రేమ, అభిమానాలు ఉండేవి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇంతవరకు పేరు చెప్పినారు, కానీ నేను కూడా వాళ్ళని ఒకసారి స్మరించుకుంటే మేలు. శంకరనారాయణ గారు, వెంకటేశయ్య గారు, సత్యనారాయణరావు సార్ గారు, శ్రీరాములు గారు, తర్వాత గోవిందరెడ్డి గారు, చంద్రశేఖర్, భాషా గారు, వీళ్ళంతా తమ వృత్తిని గౌరవిస్తూ ఈ పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి ఉపాధ్యాయులు, అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి ఉపాధ్యాయులు, స్నేహశీలు. ఇటువంటి ఉపాధ్యాయుల మధ్య నేను పనిచేయడము నాకు ఒక మర్చిపోని మధురాను స్మృతిగా నేను అనుకుంటున్నాను. ఇక్కడ మేమంతా ఎటువంటి వేదాభిప్రాయాలు లేకుండా, పొరుపక్షాలు లేకుండా పాఠశాల అభివృద్ధికి కృషి చేశాము, కలిసికట్టుగా పనిచేశాము. కృష్ణదేవరాయల చరిత్రలో చూస్తే కృష్ణదేవరాయల కాలాన్ని స్వర్ణయుగము అంటారు. మా ఉద్యోగ జీవితంలో ఈ పాఠశాలలో పనిచేసిన కాలము నిజంగా ఓ స్వర్ణయుగం. కొంచెం తర్వాత ఇది ఆఫ్ అవుతుంది. మేమంతా మా అందరినీ ఇంతనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడము, ఆనాటి స్నేహాలు, అలకలు, చిలిపి పనులు, కొంటె పనులు, పనికొచ్చే పనులు, పనికిరాని పనులు అన్నింటినీ ముచ్చటించుకుంటూ మురిసిపోవడం నిజంగా ఒక మధురానుభూతి. అంతేకాకుండా ఆనాడు మా వద్ద చదువుకున్నటువంటి చిన్నపిల్లలైనటువంటి మీరు ఎదిగిపోయి ఎంతో పెద్దవారై
వివాహితులై వివిధ వృత్తులలో స్థిరపడిన వారై ఈరోజు మా ఎదురుగా చిరునవ్వుల మొగాలతో మాకు కనిపిస్తూ ఉంటే హృదయానందకరంగా ఉంది, కనుల పండుగగా ఉంది, కడుపు నిండినట్లుగా ఉంది. నిజంగా ఇది ఒక అద్భుత సమ్మేళనము, అనురాగ సమ్మిళితము, సంతోషాల సమాహారం. ఈ సందర్భంగా కొన్ని విషయాలు క్లుప్తంగా మామూలుగా దాంట్లో రాసిన మీ అజెండాలో 10 నిమిషాలు మాట్లాడాలని, ఇంకొక 2-3 నిమిషాలు ఎక్కువ కావచ్చేమో, మీరు అనుమతిస్తే ఓకే. మీకు కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పదలుచుకున్నాం. అందులో ఏమైనా పనికొచ్చే విషయాలుంటే మీ మెదడులో మనం సక్రమంగా నిర్వర్తించకపోతే ఫలితం మన చేతుల్లో ఉండదు. కర్మ అంటే పని, మనం చేసే పని, అది ఏదైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, చేతి వృత్తులు కావచ్చు, కూలి పని కావచ్చు, కలెక్టర్ కావచ్చు, బంట్రోజు కావచ్చు, ఏ పనైనా చిన్నదైనా పెద్దదైనా ఎవరికి కీడు కలగకుండా, ఎవరిని మోసగించకుండా సమాజానికి మేలు చేసే పని ఏదైనా, ఏ చిన్న పని చేసినా తప్పు లేదు, తక్కువ కాదు. కాబట్టి మీరు చేసే పనిని నిబద్ధతతో చేయండి. తర్వాత కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అహర్నిశలు మనం కష్టపడినట్లయితే అన్ని అవరోధాలను అధిగమించి అంచెలంచెలుగా పైకి ఎదగగలుగుతాం. ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా, ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక సమస్య ఉంటుంది. ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ, మనకు గుండె నొప్పిగా ఉందనుకోండి, పరీక్షలు చేయించుకోవడానికి మనము మీరంతా అన్నట్ల విశ్వనాథ రెడ్డి దగ్గరికి పోతాం. విశ్వనాథ రెడ్డి ఏం చేస్తాడు, పోతానే పడుకోబెట్టి మన శరీరంలో గుండెకు, కాళ్ళకు, చేతులకు, పక్కలకు వైర్లు తగిలించి కంప్యూటర్ వైపు చూస్తాం. కంప్యూటర్లో ఒక గీత పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి, అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉంటుంది. ఆ కంప్యూటర్లో ఆ గీత అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉంటే నీ గుండె ఆరోగ్యంగా ఉందని అర్థం. అలా కాకుండా సాఫీగా సరళరేఖలా వెళ్ళిందనుకోండి, నీ గుండె ఆగిపోతుందని అర్థం. అలాగే మన జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు, ఒడిదుడుకులు, ఆటుపోటులు ఉంటేనే నీవు బ్రతికున్నావని అర్థం. ఇవేమీ లేకపోతే నీవు జీవోత్సవం అని అర్థం. కాబట్టి కష్టాలను ఎదుర్కోండి, కష్టాలకు భయపడకండి. ఏ సమస్య శాశ్వతంగా ఉండదు. రాత్రి తర్వాత పగలు, చీకటి తర్వాత వెలుగు ఏ విధంగా వస్తుందో అదే విధంగా కష్టాల తర్వాత సుఖాలు తప్పకుండా వస్తాయి. కాబట్టి దేనికి భయపడకండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఎదుర్కోండి, ఎటువంటి సమస్య లేదు. తర్వాత ఇంకొక విషయం గోవిందరెడ్డి గారు చెప్పారు, దాన్నే కొంచెం విపులంగా మీకు చెప్తాను. మీ తల్లిదండ్రులను బాగా చూడండి. వారు మీకోసం ఎన్నో త్యాగాలు చేశారు, మిమ్మల్ని ఎంతో ప్రేమ అభిమానాలతో పెంచారు. అమ్మ మిమ్మల్ని 9 మాసాలు మోసింది, మీకోసం గుళ్ళు గోపురాలు తిరిగింది, పూజలు వ్రతాలు చేసింది. నిన్ను కూర్చొన్నా, లేచినా, నిద్రించినా, నడిచినా ప్రతి కదలికలోనూ నీ క్షేమాన్ని గురించే ఆలోచించింది. నీకు జన్మనిచ్చే సందర్భంలో ఎంతో బాధను భరించింది. నిన్ను పెంచే క్రమంలో అమ్మఒడిలో నీవు ఎన్నిసార్లు మూత్ర విసర్జన, మల విసర్జన చేసావో లెక్కలేదు. కానీ అమ్మ ఒక్కరోజైనా విసుక్కోలేదు, మిమ్మల్ని కసుక్కోలేదు. అంతటి ప్రేమాభిమానాలు చూపించిన మీ అమ్మను మీరు ఎలా గౌరవించాలో ఒక్కసారి యోచించండి. తర్వాత ఇక నాన్న ప్రేమ అమ్మ ప్రేమ కంటే తక్కువేమీ కాదు. నాన్న మిమ్మల్ని పెంచి పోషించడానికి,
మిమ్మల్ని చదివించడానికి, మిమ్మల్ని ఇంతవాళ్ళని చేయడానికి ఎన్నో అగచాట్లు పడ్డారు. రాత్రనక పగలనక మన్ను టెండలో పొలంలో కండలు వంచి పొలం పనులు చేశాడు, వ్యాపారాలు చేశాడు, కూలి పని చేశాడు, టాపీ పని చేశాడు, ఆటో నడిపాడు, మూట్లు మోసాడు. ఇలా అవసరమైన అన్ని పనులు చేసి మిమ్మల్ని ఇంతవాణ్ణి చేశాడు. మరి మీకు ఇంత చేసిన మీ తల్లిదండ్రులకు మీరు ఎంత చేయాలో ఒకసారి ఆలోచించండి. మీ బాల్యంలో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత ప్రేమగా చూశారో, మీకు ఎన్ని సపర్యలు చేశారో, మీరు కూడా వారి వృద్ధాప్యంలో వారికి అంతే ప్రేమను చూపండి. అటువంటి సౌకర్యాలే మీరు చేయండి. తల్లిదండ్రులను పూజించండి, సేవించండి, వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలను సదుపాయాలను చేయండి. తర్వాత రెండవది భార్యాభర్తలు అన్యోన్యంగా ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలతో ఉన్నారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించండి. దంపతుల్లో ఒకరు తక్కువ కాదు, మరొకరు ఎక్కువ కాదు. నేటి సమాజంలో చిన్న చిన్న విషయాలకే, చిన్న చిన్న సంఘటనలకే, చిన్న చిన్న మాట పట్టింపులకే విడిపోతున్నారు, విడాకుల దాకా వెళ్తున్నారు. అది తప్పు. ఎన్నో బలమైన కారణాలు ఉంటే తప్ప అంత దాకా వెళ్ళకండి. భార్యాభర్తలన్న తర్వాత చిన్న చిన్న కలహాలు, అలకలు, అభిప్రాయ భేదాలు రావడం సహజం. సర్దుకుపోయిన సంసారాలు బాగుంటాయి, అందులో సంతోషాలు. ఇంకా మూడవది మీ పిల్లలను క్రమశిక్షణతో పెంచండి. వారికి నైతిక విలువలను నేర్పండి. మీరు చదువుకునే రోజులకు ఇప్పటి రోజులకు చాలా సమాజంలో చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పటి పిల్లలు చాలామంది చెడు మార్గాలకు తొందరగా ఆకర్షితులవుతున్నారు. సెల్ ఫోన్లు, ట్యాబులు, టీవీలు, సోషల్ మీడియా, చెడు స్నేహాలు పిల్లలపై చాలా దుష్ప్రభావం చూపిస్తూ ఉంది. కాబట్టి పిల్లల పట్ల జాగ్రత్త వహించండి. వారిని అనుక్షణం గమనిస్తూ ఉండండి. వారికి సాధ్యమైనప్పుడల్లా మంచి చెడ్డలను గురించి తెలియచెప్తూ ఉండండి. వర్షించే మేఘంలోని నీటి బిందువులన్నీ స్వచ్ఛంగా ఉంటాయి, నిష్కల్మషంగా ఉంటాయి. కానీ అవి నేలపైన పడే స్థానాన్ని బట్టి మార్పు చెందుతూ ఉంటాయి. వర్షపు చినుకులు మురికి కాలువలో పడితే దుర్గంధభూయిష్టమవుతాయి. సముద్రంలో పడితే ఉప్పుగా మారుతాయి. నదుల్లో పడితే తీయనై త్రాగడానికి ఉపయోగపడతాయి. పంట పొలాల్లో పడితే సారవంతమై పైర్లు పెరగడానికి ఉపయోగపడతాయి. ఆలి చిప్పలో పడితే ముత్యాల్లా మెరుస్తాయి. కాబట్టి మీ పిల్లలు నీటి బిందువులుగా పుట్టినప్పుడు స్వచ్ఛమైన వారు పెరిగి పెద్దయ్యే కొద్దీ వారు నివసించే ప్రదేశాన్ని బట్టి, వారు తిరగాడే పరిసరాలను బట్టి, వారు కలిసి తిరిగే స్నేహితులను బట్టి, వారిని పెంచి పోషించే తల్లిదండ్రులను బట్టి, వారికి బోధించే గురువులను బట్టి మంచిగాను చెడుగాను మారుతారు. కాబట్టి స్వచ్ఛమైనటువంటి మీ పిల్లలను డ్రైనేజీలో పడకుండా ఆలి చిప్పలో పడే విధంగా ప్రయత్నించడము మీ కర్తవ్యము. దీనిని దృష్టిలో పెట్టుకొని మెలగండి. చివరిగా ఒక మాట, స్నేహాన్ని మించింది లేదు లోకాన, రత్నాల కంటే అది మిన్న తూకాన. ఈ సమాజంలో అన్నిటికంటే విలువైనది స్నేహం. ఆ స్నేహం వల్లే మీరంతా ఈరోజు ఒక చోట కలుసుకున్నారు, ఎన్నో విషయాలను నెమరు వేసుకున్నారు, ఆనందానుభూతులను పొందారు. ఇది ఇంతటితో ఆపకండి, దీన్ని ఇలానే కొనసాగించండి. అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి. ఒకరి కష్టాలలో ఒకరు హెల్ప్ చేసుకోండి. భౌతికంగా కలవలేకపోయిన వారు సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్ల ద్వారా అయినా అందరితోనూ టచ్లో ఉండండి, పరామర్శించుకుంటూ ఉండండి. నిత్యం సన్నిహితో మృత్యువు అన్నారు. మృత్యువు అనేది
మన వెంటే ఒక్క అడుగు దూరంలోనే వెంటాడుతూ ఉంది. దానికి ఇష్టమైన తక్షణము మనలను కౌగలించుకోగలుగుతుంది. కాబట్టి ఎవరికి ఏది శాశ్వతం కాదు. మనం చేసే మంచి పనులే మనకు శ్రీరామ రక్ష. కాబట్టి మనము ఏదో తీసుకుపోవాలని ఈ భూమి మీదకి రాలేదు. మనం వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోలేదు. కాబట్టి ఉన్ననాళ్ళు మంచిగా ఉండండి, మంచి పనులు చేయండి. ఈ సమాజానికి మీరు ఏమైనా చేయగలిగినటువంటి మేలుంటే సమాజ సేవ చేయండి. మరి ఇంత వైభవమైనటువంటి ఈ సభలో పాల్గొనడము, మీ అందరితో కలుసుకోవడము చాలా 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 ఆనందంగా ఉంది. మీకు భగవంతుడు మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు ఆరోగ్యాలను, సిరి సంపదలను ప్రసాదించాలని, సర్వదా సర్వత్రా మీ వెంట మీకు తోడుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ ప్రేమపూర్వక ఆశీస్సులు, అభినందనలు, ప్రశంసలు తెలియజేస్తున్నాను. శుభం భూయాత్. ధన్యవాదాలు సార్.